2.5 సంవత్సరాలుగా కేసీఆర్ ను కేటీఆర్ ని ఏడికి పోయినా నోటుకు వచ్చినట్టు మాట్లాడిండు, తిట్టిండు. స్కూల్ పిల్లల దగ్గర పోతే కూడా అదే మాట్లాడిండు. కానీ ఈ మధ్యన స్ట్రాటజీ మార్చుకొని ఇద్దరు కిషన్ రెడ్డి ఈయన బదులుకొని, అరే నువ్వు ఊకి వాళ్ళని తిడితే వాళ్ళకే చూస్తున్నారు జనమంతా, నీ వ్యతిరేకం వాళ్ళంతా అలకాడికి పోతుండ్రు, జర నన్ను తిట్టిపోయాయని చెప్పి ఆయన బతలాడితే ఈయన తిట్టుకుంటున్నాడు. ఇద్దరు అండర్స్టాండింగ్ తిట్లు తప్ప ఇవి ఇంటికి వచ్చిన సుట్టపోనలు కొట్టడానికి ఇంట్లో ఆల్మోగులు పంచాయి పెట్టుకున్న ముచ్చట తప్ప ఇంకొకటి కాదు. వీళ్ళిద్దరి డ్రామాలు, ఇద్దరు ఒకటైన సంగతి ఇప్పటికీ 100 సార్లు నిరూపితమైంది. ఆఖరికి సొంత పార్టీకి ద్రోహం చేసి పాపం మొన్న మీనాక్షికి సీటు పోగొట్టిందే రేవంత్ రెడ్డి కోవట్లనే విషయం అధిష్టానం కూడా గమనించింది. బండి సంజయ్ కొడుకు విషయంలో ఏ రకంగా దాచిపెట్టిండో రేవంత్ రెడ్డి మనకు స్పష్టంగా అర్థమైంది. అన్నిటికీ మించి బడేబాయ్ చోటబాయ్ కన్ను కొట్టుకొని సాగే చేసుకున్న సంగతి మొన్ననే బేగంపేటలో చూసిరు దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ. ఈ దొంగ మాటలు ఎన్ని మాట్లాడినా చెల్లవు. ఇప్పటికీ కూడా మమ్మల్ని అధికారంలోకి రాకుండా చేయడం కొరకు కేసీఆర్ ను నిలువరించడానికి బీజేపీ కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయి. ఇక్కడ నేను ఒకటే మాటలో చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ తో పాటు చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి చేస్తున్న నాటకం. చంద్రబాబు మోడీలతోని ఆ కలయికతో వచ్చిన హైబ్రిడ్ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్పినా ఇది ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు, ఒక అజ్ఞాని కాదు, ఒక హైబ్రిడ్ కలుపు మొక్క.